ఏకచక్రపురమంతా చీకటి భయమై నిండినది. బకాసురుడనే రాక్షసుడు ఊపిరి తీస్తూ ఉన్నాడే. ప్రతిరోజు ఒక ప్రాణము వాడికి ఆహారం అవగా ఏడ్చింది ఆ గ్రామము చావును చూస్తూ. ప్రతిరోజు ఒక ఇంట కన్నీరు, ఒక బ్రాహ్మణుడి గుండెల్లో బిడ్డను పంపలేక తండ్రి విలపిస్తున్నాడే. ఆ సమయంలోనే కుంతీదేవి అభయమిచ్చిన తల్లిలా, నా కుమారుడు వెళ్తాడు, మీ భయం తీరుస్తాడు. బండి నిండా అన్నము తోలుకు వెళ్ళెను భీముడు. రాక్షసుడక్కడ రాకముందే అన్నం మొత్తం తిన్నాడే. అది చూసి బకాసురుడు ఆగ్రహంతో హుంకరించగా చెట్లను పెరికి విసిరాడే. రక్తం కోసం రగిలాడే. పిడికిలు బిగించి భీముడు పర్వతంలా నిలిచాడే. నేలకు కొట్టి ఒక్కటి దెబ్బ వాడి ఆయువు తీశాడే.